హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. మిరప పండ్లు ఇడిపించేకి చేను దగ్గరికి అయితే పోతా ఉన్నాము. మిరప చెట్లు, టమోటా చెట్లలో ఒక 2-3 లైన్లు అయితే నాటింటిమి. పచ్చిమిరపకాయలు మనకి ఇంటికి రసానికి పులగూరలకి కావాలంటే ఎందుకు కొనల్లా, పొడికి కూడా అయితే ఎక్కువ కాస్తే అని గంజి పెట్టుకోండి నెత్తినది ఉడుకు. అందుకు ఇప్పుడైతే అంతా మాగిపోయినాయి, ఇడిపించకపోతా ఉన్నాము. తేజ, నేను, వాళ్ళ నాన్న అయితే వెనకాల వస్తూ ఉన్నాడు. బబ్బులు అయితే లేదు, మేమే ఇడిపించేస్తాము. ఎందుకు ఊరికే డబ్బులు ఖర్చు పెట్టి వేరే వాళ్ళని పిలిచి అట్లని. వచ్చేయండి మాతో పాటు మీరు కూడా. ఇట్లే పదండ. అలా నడుచుకుంటూ మా కీలేరులోకి అయితే వచ్చేస్తామండి. దీన్ని అయితే పెద్ద మడుగు అంటాము, అంటే మేము పిలుచుకునే భాషలో. కర్పూరం తోపు అయితే అమ్మే ఉన్నారు మా ఊరోళ్ళది. తోపు కూడా అంటే పట్ట జివ్వేసి కోసుకోపోతారు కదా, అట్లా అన్నమాట. జివ్వే వాళ్ళు వచ్చిండారు, ఈడే గుడిసి కూడా వేసుకుంటారు. చూడొచ్చు మీరైతే. అంటే దూరం నుంచి వస్తారు, ఈడే గుడిసేసుకొని ఈ తోపు పూర్తయ్యే వరకు కోసుకొని మళ్ళీ పోతారు. తోపు అంటే కర్పూరం తోపు కోసేకి స్టార్ట్ చేసినప్పుడైతే ఈడ కోడిని కోసి పచ్చపెట్టి ఏమేమో చేస్తారబ్బా. ఎందుకు చేస్తారో నాకైతే తెలియదు, కానీ అట్లంతా చేస్తారు వీళ్ళు. చూడండి గుడిసె, రాత్రిలో ఈడే పనుకుంటారు. అన్నీ తెచ్చుకున్నారు, మెటీరియల్ అన్నీ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను, కానీ ఏమంటారేమో. ఆడ చూడండి పొయ్యి, ఇక్కడ చూడొచ్చు. అది చూడండి, అన్నీ పెట్టుకున్నారు. ఆడ పడుకునేది పాములు బూసులు అట్లంతా ఏం లేదు, ఈడే పడుకుంటారు. మా చేను దగ్గరికి అయితే వచ్చేసాము. చిక్కుడు చెట్లు నాటాము కదండి. నిన్న సాయంత్రము పొద్దున్న అంతా చిక్కుడు చెట్లు సుళ్ళు అయితే గిల్లరి పిల్లల్లో. ఇప్పుడైతే వచ్చినాము. ఇక్కడే ఒక సైడ్లో మిరప చెట్లు నాటిండేది. పదండా. ఇలా సుళ్ళు గిల్లేదన్నమాట. అంటే ఇవి వచ్చింటాయి కదా, మోసలు వచ్చిన దగ్గర ఇది గిల్లేస్తే ఈ పక్క పూలు పిందులు వస్తాయి, లేకపోతే రావు. ఇది కడిసీలు అయినట్లే అని అట్లే వదిలేసిండారు గిల్లకుండా. ఎదా గిల్లిండేది మీరు దీన్ని? మనమైతే తుంచేద్దాం. పిల్లలు వచ్చిండ్రు కదా, లాస్ట్ లైన్ ఇదే, దాన్ని పట్టించుకోండ్ల. అన్నమాట మిరప చెట్లు. అంటే ఈ టమోటా నాటింటాము కదా, ఈ లాస్ట్ లైన్లో ఆ పక్క 2 లైన్లు, ఈ పక్క 2 లైన్లు నాటింటామే. ఒక లైనే కదా ఈ పక్క. అంతా రాలిపోయిండే, మాకు కూడా పెరికేద్దాం ఇప్పుడు. నెమలు అరుస్తూ ఉంది. కరెక్ట్. మనం అన్నం తింటా ఉంటే మళ్ళీ కట్టకు. మనం ఎప్పుడైతే జాబ్ చేస్తాము ఓహాలు గీహాలు పలకద్దు. న్యూస్ వల్ల ఊచు అనుకో నీకు అయిపోతుంది.
అందుకని ఆ లోన్ అప్లై చేసి పోయినాం. ఇంకో వారంలో మన బ్యాంక్లో వచ్చిన 5 లక్షలు, తర్వాత ఇంకో 2 వారాలు ఎవరి చెవుల్లో అంటే వాళ్ళ చెవుల్లో ఊడితే నీ పని అయిపోతుంది. చెప్పు దండాలు పెడతాయి. హంగా ఒక గిన్నెలో ఉండే చూడండి, ఎత్తిపోసుకోండి నీళ్ళు బాటిల్ పక్క ఎత్తు సార్కి కానీ ఏరుకుంటాను. ఎత్తుకో పదండి. ఇటు పక్కన్న లైన్ అయితే పెరికేస్తుంది, ఇంకా ఆ పక్క 3 లైన్లు అయితే ఉన్నాయి. లేదు చింతమంది దగ్గరికి ఎత్తుకో పదండా. మళ్ళీ ఏం మోసుకొని వచ్చేది. అవి పందులు రాకుండా పెట్టిండేది, కానీ అట్లా కొడితే గువ్వులు కాకులు వచ్చేది ధోని కదా. అట్లాను రాయి కట్టిండేది దానికి. చూపించా ఇట్లా బాటిల్కి బీర్ బాటిల్కి కానీ రాయి కట్టి పెడితే దూకుతూ ఉంటుంది కదా. దానివల్ల చేనులు గువ్వులు కాకులు అట్లా రాకుండా ఉంటాయన్నమాట. ఇంక ఇటు సైడ్ అయితే పెరకల్లా. ఫైనల్గా మిరపండ్లు పెరికిందంటే అయిపోయింది. లాస్ట్లో పెరుగుతూ ఉండము. ఈ సంవత్సరానికి సరిపోయే మాత్రం అయితే అయిందయ్యి. మొత్తం లాస్ట్ కొనలో అయితే ఉండము. ఎట్లా ఈ పక్క చూపించలేను కానీ అయిపోయిందన్నమాట. ఎన్ని అయింది చూద్దామా. మూట కట్టి పెట్టేస్తారా? కట్టుకోండి. వంకాయలు ఉన్నాయా? పెరుగుతా ఉన్నాయి అవ్వ. మిరపకాయలు ఇడిపించిందంటే అయిపోయిందండి. మిరప పండ్లు గంజి అయితే కాంచుకొచ్చిండాను, రాగి గంజి. ఇందా తాగు. ఊరగాయ కావాలా? ఇందా ఊరగాయ దానికి కాంబినేషన్ చాలా బాగుంటుంది. గంజి అయితే ఉత్త రాగి గంజే కాదు, తాగమ్మా తాగు ఏమయ్యదు అంతా కూడా తాగు, బాగుండదు. పడిసి ముత్త రాగి గంజి అయితే పడుతుంది. ఇది ఉత్త రాగి గంజే కాదులే. మనము పౌడర్ చేసాం కదా, ఆల్ మిక్స్డ్ గంజి అన్నమాట. ఈ గంజిరవ తాగి ఊరగాయ రవ్వ వేసుకుంటే బా ఊరగాయ ఎత్తుకోమ్మ. పొద్దున్న అయితే వచ్చాము 9:30 10కి. మధ్యాహ్నం 2 గంటలకి 2 గంటలు అయిందా, ఇప్పుడు టైం ఎంత అయిందో తెలీదు. పెరికేసామన్నమాట. పోతా ఉండాం ఇంటికి. చిక్కుడు చెట్లు అయితే చూడండి పూలు వస్తూ ఉన్నాయి. ఇంకొన్ని రోజుల్లో అయితే కాయలు వచ్చేస్తాయి. ఈ కాయలు వచ్చే వరకు ఏమిట్లోనో రూపాయి వచ్చే మార్గాలు లేవు మాకైతే. అంటే ఏం పంటలు లేవు అని.
ఆ మాండ్లో నుంచి రాలిండేదే ఇప్పుడు మాగి ఆ మాండ్లో అంతా మాగిండేటివేనా? అంతేనండి, ఇట్లా ఈత పండ్లు తినుకుంటా బయలుదేరేసాము. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.